భాగాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను కనపడతాం. కొంచెం గట్టిగా గట్టిగా, కొంచెం గట్టిగా, కొంచెం హుషారుగా. హల్లెలూయా. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించగలను అని ప్రభు ఈ సంవత్సరంలో వాగ్దానం చేశారు. ఈ వాగ్దానాన్ని ఈ మాసమంతా పంచుకోవడానికి ప్రభు మనకి కృప ఇచ్చేశారు. ఈ వాగ్దానంలో ఎన్నో విషయాలు ఒక్కొక్క వారం మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈ చివరి వారం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నా హృదయాల్లో పెట్టినటువంటి కొన్ని విషయాల్ని ఈ పూట మనం ధ్యానం చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. మీరు నమ్మండి, ఈ సంవత్సరంలో ఏ విషయాల నిమిత్తమై మీరు దుఃఖపడుతూ ఉన్నారో నిశ్చయముగా మీ దుఃఖములకన్నీ ముగింపు కలిగి గొప్ప సంతోషం ప్రభు మీ హృదయాల్లో కలుగు చేయనుగాక. గొప్ప సంతోషము నా దేవుడు మీ హృదయాల్లో నింపునుగాక. గొప్ప ఆనందముతో ప్రభు మీ హృదయాన్ని తెప్పరిల్లింప చేయునుగాక. హల్లెలూయా. ఇంకా ఏ కార్యాలు జరగలేదో, ఏ విషయాల్లో నువ్వు దుఃఖపడుతున్నావో యేసయ్య ఆ కార్యాలన్నిటిని నెరవేర్చి ఈ సంవత్సరంలో కల్లా నీ జీవితంలో గొప్ప సంతోషం నిలిచి ఉండేటట్లు యేసయ్య జరిగించునుగాక. హల్లెలూయా. ఎప్పుడు మన జీవితాల్లో ఒక గొప్ప ఆదరణ కలుగుతుంది, ఎప్పుడు మన జీవితంలో ఒక గొప్ప క్షేమం దాచబడి ఆనందదాయకంగా సంతోషభరితులుగా మనం ఎప్పుడు మార్చబడతామో ఈ పూట ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుదాం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరచి యోబు ప్రవచన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. యోబు ప్రవచన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. నా మాట మీరు జాగ్రత్తగా వినుడి. నా మాట మీ ఆదరణకు మాటకు ప్రతిగా ఉండును. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం, ఎప్పుడు మన జీవితాల్లో ఆదరణ కలుగుతుంది, ఎప్పుడు మన కుటుంబంలో క్షేమము కలుగుతుంది, ఎప్పుడు మనము ఆనంద సంతోషదాయకంగా మార్చబడతాం, ఎప్పుడు మనము ఆదరించబడతాం అని అంటే ఈ చివరి ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడిన మాట ఏంటో తెలుసా? దేవుని మాట మనకు గొప్ప ఆదరణగా ఉండబోతూ ఉన్నది. హల్లెలూయా. యేసయ్య మాట మనల్ని ఆదరిస్తుంది. మనుషుని మాట మనల్ని ఏం చేస్తుందో తెలుసా? గాయపరుస్తుంది. మనుషుని మాట ఏదెత్తి నొక్కి నొక్కి ఒప్పి చూపిస్తూ నెమ్మది లేకుండా కలవరతల పాలు చేస్తూ ఉంటుంది. మనుషుని మాట గాయాన్ని మాన్పకుండా గాయాన్ని రేపుతూ ఉంటుంది. మనిషి మాట హృదయాన్ని సంతోషంగా నిలబడకుండా ప్రతిరోజు దుఃఖపడేటట్లుగా మనిషి మాట మన జీవితంలో ఒక బల్లెపు పోటులాగా కనబడుతూ ఉంటాయి. అయితే దైవజనుడైనటువంటి భక్తుడు యోబు అంటాడు, దేవుని మాట ఒక వ్యక్తికి ఆదరణగా ఉండబోతూ ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని కనబడతాం. కొంచెం గట్టిగా హల్లెలూయా. మనుషుని మాట నిష్ప్రయోజనం. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడితే, యేసయ్య ఒక కుటుంబముతో మాట్లాడితే, యేసయ్య నీతో
అందుకే భక్తుడు అంటాడు, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట అంటాడు, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినిన ఎడల. మన దేవుని సన్నిధిలో యేసయ్య అనుగ్రహించే మాటలను మనం శ్రద్ధగా వినే వ్యక్తులుగా ఉంటే దేవుడు అనుగ్రహించే ఆ ఆశీర్వాదాలన్నిటికీ మనం యోగ్యులుగా దేవుడు మనల్ని మార్చును గాక. హల్లెలూయా. ఆయన మాటలో ఉన్న ఆశీర్వాదం, ఆయన మాటలో ఉన్న ఆదరణ, ఆయన మాటలో ఉన్న నెమ్మది, ఆయన మాటలో ఉన్న ప్రశాంతత, ఆయన మాటలో ఉన్నటువంటి ఓదార్పు మన కుటుంబాలకి ఈ మాసంలో, ఈ రాబోతున్న దినములలో సంపూర్ణంగా దేవుడు కలుగు చేయను గాక. ఎందుకంటే కొందరు కుటుంబాల్లో మనం గమనిస్తే వారు చెప్పే సాక్ష్యాలు, వారు చెప్పే మాటలు ఎలాగుంటాయో తెలుసండి. అయ్యా ఇదిగో ఫలానా వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తారేమనుకుంటాం, కానీ వారి మాటల ద్వారా మాకు ఆదరణ లేదయ్యా, వారి మాటల ద్వారా మాకు సంతోషం లేదయ్యా, ఇదిగో ఫలానా వ్యక్తి ఎప్పుడో నేను చేసినటువంటి తప్పుని ఏదెత్తి చూపిస్తున్నాను బాధ పెడతా ఉందయ్యా, లేకపోతే ఫలానా సహోదరుడు ఇదిగో ఫలానా సమయంలో ఉద్యోగంలో నన్ను భయంకరంగా ఇంకొని ఇబ్బంది పెడతా ఉన్నారయ్యా, నా తల్లిదండ్రులే ఒక్కొక్కసారి నాకు కన్నీళ్ళు తెప్పించేటట్లుగా మాట్లాడుతున్నారయ్యా, నా తల్లిదండ్రుల మాట అస్సలకి నా వల్ల కావట్లేదు బాబు అని కొన్నిసార్లు మనుషుని మాటల వలన ఆత్మీయ జీవితంలో నడిపించబడుతున్న మనకి దుఃఖము కలుగుతుంది. ఏమండి, నెమ్మది లేకుండా జీవించే దినాలు వస్తాయి, ఆనందంగా బ్రతకలేని పరిస్థితులు కనబడతాయి. అందుకే భక్తుడు అంటాడు, మనిషి మాట నీకు ఆదరణ కలగదు. మనిషి మాట నీ జీవితాన్ని అప్పటికప్పుడే మెప్పించి గణపరిచి అంతటితో అయిపోతుందే కానీ నీ కుటుంబంలో గొప్ప ఆదరణ నిలిచి ఉండే మాటలు ఏ నరమలాడుతున్న నరుడు మాట్లాడలేడు. నీకు ఆదరణ కలగాలంటే నీవు తప్పనిసరిగా యేసయ్య మాటలు విందువుగాక. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన బైబిల్లో కొన్ని వినకూడని మాటలు ఉన్నాయి, వినవలసిన మాటలు కూడా రాయబడ్డాయి. వినిన వారు ఆశీర్వదించబడ్డారు, వినని వారు శాపగ్రస్తులుగా మార్చబడ్డ సంగతి బైబిల్లో కొన్ని గ్రంథాలలో ప్రవక్తల గురించి, మనుషుల గురించి కొన్ని చరిత్రలు బైబిల్లో రాయబడ్డాయి. అయితే మీకు అర్థమయ్యే రీతిలో క్లుప్తంగా 1, 2, 3 మాటలు ఈ పూట మనం ధ్యానం చేసుకుందాం. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసుని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగి ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 21వ చరణాన్ని పురుషుల్లో ఒకరు బిగ్గరగా చదువుతారు. ప్రసంగి ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 21వ చరణాన్ని మన బిడ్డలు చదువుతారు. మీరు అందరూ చక్కగా వాక్యాన్ని గమనించాలి. చదవాలి నాయన. 7వ అధ్యాయం 21వ వచనం. నీ పనివాడు నిన్ను శపించుటకు నీకు వినబడుకుండునట్లు చెప్పుడు మాటలను లక్ష్య పెట్టకము. ఫస్ట్ వన్, మీరు గమనించవలసిన విషయాలు ఏంటంటే, మాటలు వినుట వలన దేవుడిచ్చే ఆ మాట మన కుటుంబానికి ఆదరణ కలుగు చేస్తుంది. పరిశుద్ధమైన బైబిల్లో మాట వినని వాళ్ళు ఉన్నారు, మాట వినిన వాళ్ళు ఉన్నారు. ఒక 2 మాటలు మాట వినని వారి గురించి చెప్తాను, ఒక 2 మాటలు మాట వినిన వారి గురించి నేను చెప్తాను. ఇక్కడ రాయబడిన మాట, ప్రసంగి గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఒక మంచి జ్ఞానము కలిగిన వ్యక్తి. ఆయన జ్ఞానం మితిమీరిపోయి అనేక రాజ్యాల్లో ఉంటున్న వారు ఆ జ్ఞానాన్ని మెచ్చుకొని వాళ్ళందరూ సొలొమోను దగ్గరకు వచ్చి తలలు వంచి దండం పెట్టి, ప్రభువా అయ్యా నీ జ్ఞానం ఎంత అత్యధికమైనదని మేము గ్రహించలేకపోతున్నామని ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గర తలలు వంచినటువంటి వారు. అంత జ్ఞానము కలిగిన ఈ సొలొమోను ఈ ప్రసంగిలో కొన్ని శ్రేష్టమైన మాటలు మాట్లాడుతాడు. సామెతల్లో మాట్లాడే మాటలు వేరు, ఏవండి, ఈ ప్రసంగిలో మాట్లాడే మాటలు వేరు.
ఇక రాయబడిన మాటలు ఏంటంటే, ఇక్కడ అంటాడు, నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చొప్పుడు మాటలు లక్ష్య పెట్టకుము. భక్తుడు అంటాడు, ఈ రోజున నీ కుటుంబంలో ఆదరణ దూరం అవడానికి కారణం, నీ కుటుంబంలో సంతోషము దూరం అవడానికి కారణం, నీ పిల్లలకి క్షేమము దూరం అవడానికి కారణం, నీ కుటుంబంలో ఆరోగ్యము దూరం అవడానికి కారణం, నీవు చేస్తున్న పని వృద్ధిలోకి రాకుండా దిగజారిపోవడానికి కారణం చొప్పుడు మాటలు వినడం వలన. చొప్పుడు మాటలు నీ కుటుంబాన్ని శపితమైన మార్గాల్లోకి నడిపిస్తుందట. చొప్పుడు మాటలు నీ జీవితాన్ని గొప్ప ఆదరణ లేకుండా నవ్వులు పాలయ్యేటట్లు చేస్తుందట. చొప్పుడు మాటలట నిన్ను శపించేటట్లుగా ఆ వాక్కులు నీ జీవితాన్ని ఏలుబడి చేసి నవ్వుల పండుగగా నీ కుటుంబం నిలబడకుండా ఎవండి దుఃఖాలలో నీ కుటుంబం నిలిచిపోయేటట్లుగా చొప్పుడు మాటలు చేస్తుందట. అందుకే ఈ జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, నీవు పొరపాటున శపించబడడానికి కాదు, యేసయ్య నిన్ను ఆయన రక్తముతో కడిగింది. నువ్వు అనారోగ్యాలతోనూ అస్వస్థతలతోనూ నెమ్మది లేకుండా కలవరాలతో ఉండడానికి కాదు, యేసయ్య నిన్ను ఏర్పాటు చేసుకుంది. ఆయన ఏర్పాటులో ఉన్న మనము, ఆయన చిత్తములో ఉన్న మనము ఆశీర్వదించబడాలనే ప్రభు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. ఆయన చిత్తము లేనిదే ఎవరు ఈ స్థలములో లేము, ఆయన ఆలోచన లేనిదే ఎవరు మీ స్థలములో కూర్చోలేదు. మనందరము ఆయన చిత్తములో ఉన్న బిడ్డలము. అయితే దేవుడు అంటాడు, మీ ఆశీర్వాదాన్ని ఎవడు దొంగిలిస్తున్నాడో మీరు గుర్తుపట్టాలి. మీ ఆశీర్వాదం ఎందుకు క్షీణించిపోతుందో మీరు ఆత్మీయులుగా ఉన్న మీరు గుర్తుపట్టాలి. ఏమని గుర్తుపట్టాలయ్యా? నీ ఆశీర్వాదం క్షీణించిపోవడానికి ప్రబలమైన కారణం చొప్పుడు మాటలు వినడం వలన. ఈ చొప్పుడు మాటలు ఏం చేస్తాయో తెలుసండి, ఒక పచ్చగా ఉన్న కుటుంబంలో బొగ్గున మండేటట్లుగా ఎవండి ఆ కుటుంబాన్ని నవ్వులు పాలయ్యేటట్లుగా చేస్తాయి చొప్పుడు మాట. ఒక కుటుంబంలోనే ఒక రక్త సంబంధికులుగా ఉన్న కుటుంబాన్ని చొప్పుడు మాటలు ఏం చేస్తాయో తెలుసా? సఖ్యత లేకుండా, సమాధానం లేకుండా, ఆరోగ్యం లేకుండా, నెమ్మది లేకుండా, ఒకరికి మధ్యలో మోగ భేదాలను కలుగు చేస్తుంది చొప్పుడు మాట. ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరు మాట్లాడుకోలేం, ఒకరన్నా ఒకరు పైకి పలకరించుకుంటున్న హృదయపు లోతుల్లో నుండి కనపరచలేం, హృదయపు లోతుల్లో నుండి ఆయన్ని ఆరాధన చేయలేం, హృదయపు లోతుల్లో నుండి సావుకుని కనపరచలేం, హృదయపు లోతుల్లో నుండి నీతో ఉన్నటువంటి విశ్వాసుని నీవు కనపరచలేవు. కారణం ఏంటి? చొప్పుడు మాటలు వినడం వలన. అందుకే ఈ జ్ఞానం కలిగిన వ్యక్తి అంటాడు, నీ కుటుంబము శాపగ్రస్తంగా మార్చబడకుండా ఉండునట్లు చొప్పుడు మాటలను వినకూడదు. యేసు నామములో మనసే తొలగిపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మొట్టమొదటిగా సౌలుని రాజుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సౌలుకు ఒక అధికారాన్ని దేవుడు ఇచ్చాడు, ఒక హోదానిచ్చాడు, ఒక పేరునిచ్చాడు. ఎక్కడో మారుమూల గ్రామములో గాడిదలు మేపుకుంటున్న సౌలుని అనేకులు ఇశ్రాయేలు ప్రపంచానికే ఒక రాజుగా దేవుడు మార్చాడు. అయితే అంత హోదాలో ఉన్నటువంటి సౌలు ఏమైపోయిందో తెలుసండి? చొప్పుడు మాటల వలన దిగజారిపోయాడు. ఎప్పుడు? ప్రారంభం అంతా బాగానే ఉన్నాడు, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క గొలియాదు సవాళ్ళు విసురుతూ ఉన్నాడు. అప్పుడు గొలియాదు సవాళ్ళు విసురుతున్న రోజుల్లో ఇజ్రాయెల్ ప్రజలందరూ యుద్ధానికి వెళుతూ మరణిస్తున్నారు. వారి మధ్యలోకి దావీదు అనే వ్యక్తి వచ్చాడు. దావీదు వచ్చి దేవుని పేరట గొలియాదుని పడేశాడు. అప్పుడు ప్రజలందరూ దావీదును గనపరచడం ప్రారంభించారు. కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళందరూ వెళ్ళి, సౌలా చూసావా, అసలుకి ప్రారంభం నుంచి నువ్వు రాజు అయితే
వాడు గొల్యాదును చంపినందుకు అందరూ వాణ్ణి కనపరుస్తున్నారు. దావీదుకి ఎంతమంది జై? 1000 మంది. సౌలుకి ఏమండి? సౌలుకి 10,000 మంది అయితే దావీదుకి 10,000 మంది. సౌలుకి 1000 మంది అయితే ఈ విధంగా అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా సౌలుని కించపరుస్తూ గనపరుస్తున్నారు. సౌలేం ఫీల్ కాలేదు, సౌలేమి కూడా తొందరపడలేదు. సౌలేమి రే నన్నేమో 1000 అంటున్నారు, దావీదునేమో 10,000 మంది అంటున్నారు, స్వార్థం చూపిస్తున్నారు ఏంట్రా బాబు అని ఏం మాట్లాడలేదు. సౌలు దగ్గర ఉన్న పని వాళ్ళు సౌలు దగ్గరకు వచ్చి, రాజా నీ స్థానం ఎంత దిగజారిపోతుందో నువ్వు గుర్తుపట్టగలుగుతున్నావా? నీకేంటి 10,000 మంది, ఆ 1000 మంది, ఆయనకేంటి 10,000 మంది, వాడెక్కడ మీరెక్కడ అని చెప్పుడు మాటల వలన ఆ రోజు నుంచి మొదలయ్యింది సౌలు దావీదుని పసిగట్టి పగబట్టి చంపడానికి ప్రయత్నం చేస్తున్న రోజులవి. అప్పుడు దావీదు కొన్ని సందర్భాల్లో కీర్తనలు ఏమంటాడు తెలుసా? కొన్ని మారులు నేను బందీ గృహాలలో దాంకున్నాను అంటాడు. బందీ గృహము అనగా ఎవ్వరికి కనపడిన గృహం. ఇప్పుడు ఇదంతా గృహం అనుకోండి, ఈ గృహంలో నేను వచ్చి దాంకున్నాను అనుకోండి, మీరు బయట ఉన్న వాళ్ళందరూ నాకు కనపడతారు, కానీ నేను మీకు పొర్రపాటును కనపడదు. చీకటి గదులు, కనపడని గదులు, వాటిలోకి వెళ్ళి కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు దావీదు దాంకున్నాడట. ఎందుకు దాంకుడానికి కారణం? సౌలు చెప్పుడు మాటల వలన దావీదు మీద పగబట్టాడు. ఇంకొక మాట చెప్తాను, మీరు గమనించాలి. దావీదుని ఎట్లా ఏదేమైనా చంపాలి అని దావీదుకి తన సొంత కూతురినే ఇచ్చి పెళ్లి చేశాడు. ఎందుకు? అరే వీడు దూరం వెళ్ళిపోతున్నారా, ఈ రోజైనా నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే బుద్ధితో వీడు నా ఇంటి ముందుకు వస్తాడు, సరిగ్గా గురి చూసి మెడకాయ నరికేద్దాము అని పగబట్టి తన కూతురు విధవరాలైనా పర్వాలేదు అని శత్రు మీద కంకణం కట్టుకున్నాడు చెప్పుడు మాటలు వినడం వలన. ఈ రోజున కుటుంబం అంత ఆశీర్వాదకరంగా సంతోషంగా దీవెనకరంగా ఉంటూ ఉంటుందండి. ఆ కుటుంబాల్లో ఎవరో ఒక పుల్లయ్య నల్లయ్య వచ్చి చిన్న పుల్లేసాడు అనుకోండి, అప్పుడు దాకా సంతోషంగా ఉన్న కుటుంబంలో ఆ చెప్పుడు మాట మోగభేదాలను కలుగు చేస్తుంది. రోజు కలిసిమెలిసి అన్నం తింటా ఉంటామా, చెప్పుడు మాట ఆ వ్యక్తిని ఏం చేస్తుందంటే చిన్నగా దూరం చేస్తుంది. చెప్పుడు మాట నిన్ను ఇప్పుడు దాకా గనపరుస్తూ ఉంటామా, చెప్పుడు మాట ఏం చేస్తుందో తెలుసండి, ఇప్పుడు నీ మీద రకరకాలుగా మాట్లాడుతూ నీకు బాధ కలిగేటట్లుగా నువ్వు ఎక్కడున్నావు అనుకోండి, అబ్బో ఆ మాయిదారి కాకి ఇంకా కాలు ఎరగలేదే, దేనికి ఎరగలేదు? ఆ కాకి నిన్ను ఏం చేసింది? ఏం చేయలా, ఏమనక పేరు పెట్టంటే నా సంగతి నా పేరు పెడతావంటమ్మా నువ్వు అని నీకు ఆ మనిషి గొడవ లేసుద్దామని కాకి మీద పెట్టుద్ది. అంటే ఈ చెప్పుడు మాటలు ఏం చేస్తాయో తెలుసా, నేను ఒకరిని ఒకరు సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, ఐక్యత లేకుండా, ఆరోగ్యము లేకుండా, ఎవరిని కలిసిమెలిసి ఉండనివ్వకుండా విడదీస్తుంది. సౌలు దావీదు కలిసిమెలిసి ఉండే కుటుంబం ఈ కుటుంబంలో విడిపోవడానికి కారణం చెప్పుడు మాటలు. మరొక్క మాటని మీకు నేను చదువుతారు. సామెతల ప్రవచన గ్రంథం 26వ అధ్యాయం 22వ వచనం. కొంచెం గట్టిగా చదవండి బిడ్డలారా. కొండెగాని మాటలు రుచిగల పదార్థములు వంటివి, అవి లోక కడుపులోనికి దిగిపోవును. మరొక బైబిల్ వర్షన్లో రాయబడిన మాటలు ఏంటంటే చాడీలు చెప్పేవారు అని. కొండెగాడు అంటే చాడీలు చెప్పేవారి మాటలు. ఇప్పుడు చాడీలు చెప్పేవారి మాటలట ఇతరులకు ఎలా ఉంటాయి తెలుసా? మళ్ళీ తీయగా చికెన్ కూర తిన్నట్టు ఉంటుంది. ఎంత తీయగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో. దేవుని మాటలు కోపంగా ఉంటాయి. కొందరు చూడండి, దేవుని మాటలు ఎంతసేపు చిరాగ్గా ఇంకా ఎంతసేపు అంట అనుకుంటా ఉంటారు, సనుగుతూ ఉంటారు. ఇక అసలు కుదిరిగా ఏడ కూర్చోబుద్ధి అవుతుందండి, ఇక బయటకు తిరుగో, లోపలికి తిరుగో, ఇక రంగుల రక్తమే ఇది, ఇక తిరుగుతూ ఉంటుంది. ఎందుకమ్మా ఎందుకు తిరుగుతున్నావు సొగరో అంటది. అంటే పరిస్థితులు ఆ విధంగా మారిపోయాయి.
వాక్యం మీద నిలబడే మనసు పొర్రపాటున ఉండదండి. ఎవరైనా వ్యవహారం పెట్టడం ప్రారంభిస్తే అసలు టైం తెలియదు వాళ్ళకి. అక్క ఉదయం కూర్చున్నాం ఇప్పుడు దాకా ఉన్నవి ఏంటక్క అంటే, అయ్యో మేము బాగా వ్యవహారంలో పడిపోయామయ్యా. దేంట్లో పడిపోయారు చెప్పరేంటండి, వ్యవహారంలో పడిపోయారు. టైం తెలియట్లే. అమ్మాయి 11 అవుతుంది, వచ్చి అన్నవేయి. ఒరే 11 అయిపోయిందా? అరే వ్యవహారంలో పడిపోయి మాకు గుర్తే లేదే. సరే నువ్వు వేసుకుని తిరిగిపో అని మళ్ళీ స్టార్ట్ చేసిద్ది. అంటే ఈ వ్యవహారం ఏం చేస్తుందంటే, తీయగా ఉన్నాయి, సంతోషంగా ఉన్నాయి, ఆనందంగా ఉన్నాయి, నవ్విస్తూ ఉన్నాయి, కవ్విస్తూ ఉన్నాయి, నిన్ను మెప్పిస్తూ ఉన్నాయి. కానీ జీవము కలిగిన దేవుని మాట నీ హృదయాన్ని కట్టుతుందని నువ్వెందుకు గమనించలేకపోతున్నావు? నువ్వెందుకు గుర్తుపట్టలేకపోతున్నావు? అందుకే సొలొమోను అంటాడు, జీవము కలిగిన దేవుని మాట మీ హృదయములో ఏలుబడి చేయనివ్వుడి. ఎందుకు ఏలుబడి చెయ్యాలి? దేవుని మాట మీ కుటుంబాన్ని కట్టుతుంది. దేవుని మాట మీ జీవితాలలో ఒక శాసనముగా మారుతుంది. దేవుని మాట మీ కుటుంబాలను ఆరోగ్యవంతులుగా మార్చగలిగిన శక్తి కలిగిన మాట నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య మాట. హల్లెలూయా! జీవము కలిగిన మాట. సొలొమోను అంటారు, ఈ మాటలు వారికి రుచికరంగా ఉండవు. ఏ మాటలు రుచికరంగా ఉన్నాయి? కొండగాడి మాటలు. ఎవడా కొండగాడు? చాడీలు చెప్పేవాడు. ఇంటింటికి తిరిగి అన్నం వేసుకొని తిరుగుతూ అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెబుతూ చాడీలు చెబుతూ ఉంటారే, వారి మాటలు తీయగా ఉన్నాయి. క్రైస్తవుడా, ఎవరి మాటలు వింటున్నావు? అందుకదా నీ కుటుంబంలో దుఃఖం, అందుకదా నీ కుటుంబంలో ఆరోగ్యం రావట్లేదు, అందుకదా నువ్వు సమస్యల పాలైపోతున్నావు, అందుకదా కన్నీటి మధ్యలో ఏమండి మునిగి తేలుతూ ఆ కన్నెలతోనే నీ జీవితాన్ని కొనసాగించుకుంటూ ఆనందం అనేది పొర్రపాటున కనబడకుండా పుక్కిడి దుఃఖములు కుమిలి 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 ఏడవడానికి కారణం చాడీలు మాటలు వినడం వలన. మెప్పించే మాటలు, ఘనపరిచే మాటలు, ఒకరు సెటైర్లు వేసుకునే మాటలు, ఒకరు హేళన చేసుకునే మాటలు. ఒక్కొక్కసారి కొన్ని కుటుంబాలను మనం గమనిస్తే, ఒక్కొక్క వ్యక్తిని మనం గమనిస్తే ఫలానా వ్యక్తుల మీద భయంకరంగా సెటైర్లు వేసుకుంటూ ఉంటాం. మీరన్నీ కాదండి, చాలా చోట్ల ఇదే. సావుకులైన అట్లాగే ఉన్నారు, విశ్వాసులు కూడా అట్లాగే ఉన్నారు, ప్రాంతం కూడా అట్లాగే తయారయ్యింది. ఒకరి మీద ఒకరు, ఒరే పలవడా, వాడికి పేరు లేదు ఊరు లేదు, ఇక వాడికి మారు పేర్లు ఉంటాయి. ఆ మారు పేర్లు పెట్టి పిలవడం, వాడు ఏమన్నా పాట పాడినా లేకపోతే ఏమన్నా చిన్న పని చేసినా ఇక ఎగతలి చేయడం, హేళన చేయడం, ఇది బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఒకవేళ సరిగా అయ్యా ఆయన క్రమం బాగలేదు, ఏం బాబు నువ్వు ఇట్టుంటే ఎట్లా, నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలని చెప్పేవాళ్ళు ఉండరు, మాట్లాడేవాళ్ళు ఎక్కువ. ఏమండి, పలకరించి పరామర్శించి అట్ట ఉండకూడదు నాయన, మనం దేవుని బిడ్డలము, దేవుని సన్నిధిలో ఎదగాలి, చెప్పుడు మాటలు వినకూడదు. ఎందుకు నువ్వు అంతగా ఆకర్షణీయపడుతున్నావు, ఎందుకు నువ్వు అంతగా లోకంలో కలిసిపోతున్నావు, అది మనకు సంబంధించింది కాదు అని చెప్పేవారు లేరు. అందుకే సొలొమోను అంటాడు, చాడీల మాటలు ఇతరులకి రుచికరంగా ఉంటాయి, తీపికరంగా ఉంటాయి, కానీ యేసయ్య మాట ఎలాగుంటుందో తెలుసా? చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా! ఇప్పుడు మనం చిన్న రుచికరమైన భోజనం చేసామనుకోండి, ఒక్క పూట నువ్వు భోజనం చేస్తే ఇక రోజులు అబ్బా భలే రుచి అయ్యా, అబ్బా భలే రుచి అంటావండి. ఆ పూటకే అరిగేదాకే ఆ రుచి అరగడం అయిపోయింది, దాని తర్వాత ఇంకా రుచి అంతా పోయిద్ది. ఏమండి, రెండో పూటకి మళ్ళీ పచ్చడో మిరగాయలో, లేకపోతే ఇప్పుడు అంతా బాగా అది ఉంది కదండి, ఏది చింత తొక్కు ఆ తొక్కు, ఇక ఇదే మళ్ళీ ఏందమ్మా, ఏం కూరమ్మా సప్పగా ఉంది మా నాయనమ్మ. ఏ కూర అయినా దేవుని కృపను బట్టి బీబీ ఏమో హై లెవెల్లో ఉందన్నా కానీ ఆ మనిషికి మాత్రం ఏమో సప్పగా ఉందంటది. మళ్ళా అమ్మ నువ్వు సప్పగా తినాలి, కొంచెం తప్పదు, నీకు షుగర్ బీబీ ఉందంటే ఎందే షుగర్ ఉన్నా సరే 4 పూటలు 5 పూటలు టీ తాగాల, తీయగా తాగాల, మళ్ళా చక్కెర ఎగిపోతే అబ్బాయి ఏముంది దీంట్లో, సప్పగా. ఏం చెప్పండి అందరూ, చప్పగా ఉంది. అంటే మనిషికి ఈ రోజున చప్పదనం అనేది ఇష్టంగా ఉండట్లేదు. మనిషి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు, కానీ రుచి కలిగిందే మనిషికి కావాలి.
అయితే ఒక రుచి అది కొంతకాలమే, ఒక రోజు ఒక పూట అంతవరకు రుచి, ఆ తర్వాత ఇక రుచి ఉండదు. కానీ యేసయ్య మాట ప్రతిరోజు రుచికరంగానే నీ కుటుంబంలో మార్చబడును గాక. చప్పట్లు కొడుతూ దేవుని కనపడతాం. హల్లెలూయా. యేసయ్య మాట నీ కుటుంబంలో దినదినము ఎప్పుడు నీ కుటుంబాన్ని నూతనపరుస్తూ, నూతనమైన కృపతో నింపుతూ, నూతనమైన వాత్సల్యముతో నింపుతూ, నూతనమైన ప్రకటనలతో నింపుతూ, నూతనమైన రుచి కలిగిన వాక్యముగా నా ప్రభు ఆయన మాట నీ హృదయములో సంపూర్ణంగా స్థిరపరచునుగాక. హల్లెలూయా. రుచి కలిగిన మాట, లోకంలో రుచి కలిగిన మాట ఎలా ఉంటుందో తెలుసండి, అది మన ఆత్మీయ జీవితానికి భయంకరమైన క్షేమాన్ని తీసుకొని వస్తుంది. యేసయ్య రుచి కలిగిన మాట నీ కుటుంబాన్ని ఆనందదాయకంగా ఆయన మాటలు మారుస్తాయి. ప్రైజ్ ద లార్డ్. ఇద్దరు ముగ్గురు ఆత్మీయులు ఒక చోట కలిస్తే వారి నోట రావాల్సింది యేసయ్య మాటలు. యేసయ్య మాటలు, యేసయ్య మాట నీ జీవితంలో ఉంటే, యేసయ్య మాట నువ్వు పలకడం ప్రారంభిస్తే నీ స్థితిగతులన్నీ మారిపోతాయి యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. అంటే లోకంలో ఉండే విషయాలు మనం అంత సామాన్యంగా మర్చిపోం, కానీ దేవుని విషయాలు, దేవుని మాటలు ఖచ్చితంగా విశ్వాసం మర్చిపోతే అది శాపానికే తప్ప ఆశీర్వాదానికి దారి తీరదో. నీవు ప్రతి క్షణం యేసయ్య మాటను తలంచు. చెప్పబడిన వాక్యానుసారంగా ప్రతి నిత్యము దాన్ని నెమరవేయి. ఆ వాక్యము నీ కుటుంబంలో అద్భుతమైన ద్వారాలు తెరుచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న వాక్య భాగాన్ని మీరు చదవండి. సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం 25వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మీరు చదువుతారు. 13వ వచనం. అంతటా దావీదు, కొంచెం గట్టిగా చదువమ్మా. అంతటా దావీదు వారితో మీరందరూ, మొదటి సమూయేలు 25వ అధ్యాయం 13వ వచనం తల్లి. సరే 12వ వచనం చదువు. దావీదు పనివారు వెనుకకు తిరిగి దోణ పట్టుకొని పోయి అతనికి మాటలన్నీ తెలియజేశాడు. ఎవరు? సైనికుడు. దావీదు అప్పటికే ప్రాకారాల దగ్గర ఒక కావలివాడుగా ఉన్నాడు. బిడ్డలారా, దావీదు కావలి కాస్తా ఉన్నాడు గ్రామంలో. దావీదు ఆ ప్రాంతం చుట్టూ కావలిగా ఉంటే దావీదుకి ఆకలేసి, సైనికులకు ఆకలేసి దావీదు ఏమన్నాడు తెలుసా? అరే సైనికుడా, ఒకరు రండి, మీరు ప్రాంతంలోకి వెళ్ళి ఎవరైతే ఆశీర్వాదకరంగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి మనందరికీ భోజనాలు తీసుకురండి అని చెప్పాడు. వెంటనే వాళ్ళందరూ గుర్రాలు వేసుకొని ఆ నాబాలు ఇంటి దగ్గరికి వచ్చాడు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరిని విచారిస్తే నాబాలు అనే వ్యక్తే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా దావీదు రాజు గారు సైనికులందరికీ భోజనం తెమ్మన్నాడయ్యా, మరి భోజనాన్ని వండి పెడితే మేము తీసుకోబోతాం అని అన్నాడు. అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? అరే ఎవర్రా బాబు, నువ్వు పిచ్చోడువా మంచోడువా, నా దగ్గరికి వచ్చి భోజనం అడుగుతున్నావు, భోజనం లేదు గీజనం లేదు పో అని అన్నాడు. అదేంటి బాబు అంత మాట అంటావు? ఈ రోజున మన దేశం కాపాడబడుతుందంటే దానికి కారణం ఎవరో తెలుసా? మన దావీదు రాజు గారే కదా. ఆయన కన్నులకి నిద్ర లేకుండా ఏమండి ఆ కాపల దగ్గర కూర్చొని రెయ్యం బగులు మనకి కాపలాగా ఉంటేనే మనం ఈ రోజున ఇంత ఆశీర్వాదకరంగా ఉన్నాం. నువ్వు పొరపాటు నా మాట మాకు కొంచెం భోజనం పెట్టు. ఎవర్రా దావీదు అని అన్నాడు. దావీదు ఎవడో తెలీదా? వాళ్ళ నాన్నగారండి యెషయా. అసలు యెషయా ఎవడ్రా బాబు, అసలు నేను పంపను, నాన్న వాళ్ళకి ఎందుకు పెట్టాలా అని ఏమండి ఆ మాటలు అనిన వెంటనే ఆ సైనికుడు బాధ కలిగి ఆ మాటలన్నీ తీసుకుపోయి ఎవరికి చెప్పాడు చెప్పండి? దావీదుకి చెప్పాడు. దావీదుకి చెప్పిన వెంటనే దావీదు చేసిన పని భయంకరమైన కోపం కలిగి, భయంకరమైన ఆవేశం వచ్చి కత్తులు, రథాలు, ఏమంటే గుర్రాల మీదకి ఎక్కి, రే వాడి కుటుంబాన్ని హతమార్చడం పండిరా బాబు అని గుర్రాలు వేసుకొని రథాలు వేసుకొని బయలుదేరి వస్తూ ఉన్నారు గ్రామంలోకి. మీరు 15వ వచనం కూడా ఒకసారి చదవండి. అయితే ఆ మనుషులు 14వ వచనం చదువు తల్లి.
పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగాయేలుతో ఇట్లా అన్నాడు, అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో ఎలా మాట్లాడాడు? కఠినముగా. ఒక మాట ఏం చెప్పాను? మొదటిగా ఏం చెప్పానండి? చాడీలు మాటలు. మొదటిగా ఏం చెప్పాను? చాడీల మాటల వలన కుటుంబాల్లో ఆనందం, సంతోషం ఉండదు. 2, కఠినమైన మాటలు. చూడండి, కొందరు కుటుంబాల్లో కఠినం. ప్రైజ్ ద లార్డ్. ఇక అంతే. ప్రైజ్ ద లార్డ్. నువ్వు చూసుకో. కఠినం. ఏంటమ్మా అంత కఠినం అంటే? కఠినం. నాకు పడదు, నేను ఇంతే, నువ్వు చెప్పేదే చెప్పుకో అంతే, నేను మాట్లాడనంటే మాట్లాడను. కఠినం. నాబాలు ఏమన్నాడు తెలుసా? అరే బాబు, దావీదు వచ్చాడు, దావీదు గురించి తెలిసినా కానీ దావీదు గురించి మాట్లాడవలసిన మాటలు, మృదుమైన మాటలు మాట్లాడకుండా కఠినమైన మాటలు మాట్లాడాడు. ఆ మాటలన్నిటినీ అబీగాయేలుకు వచ్చి సైనికుడు చెప్తున్నాడు, అమ్మా, మీ భర్త మామూలుడు అనుకున్నావా? అబ్బా, నోరు తెరిస్తే చాలు. ఇక స్టార్ట్ చెయ్యి. ఏంటది? రేగ్గంపే. ఏ గంప? రేగ్గంపే. ఎందుకయ్యా? కఠినం. ఎందుకో మరి అంత కఠినం నాకు తెలియదు. ఏమండి, ఈరోజున ఆ కఠినం అనేది కొంతమంది తల్లులకు వచ్చింది, కొంతమంది సహోదరులకు వచ్చింది, కొంతమంది పిల్లలకు కూడా వచ్చింది కఠినం. సెల్ ఫోన్ ఇలా వాడికి, అన్నం తినరాని, నేను తిన్నా, ఎందుకు తినవరా అలిగాడంట. అది వాడు ఎంత లేడు, మళ్ళా వాడు చూడు ఊరు మొత్తం తిరుగుతున్నాడు. సెల్ ఫోన్ లేకపోతే ఇక అన్నం తింటాడు. ఎందుకంటే కఠినం. నేను తిన్నాం అట్టుంటాడు. పట్రా పట్రా అంటాడు. ఏంట్రా కఠినం? చూడండి, కొన్ని కుటుంబాల్లో నెమ్మది దూరం అవడానికి కారణం, ఆనందం దూరం అవడానికి, క్షేమం దూరం అవడానికి కారణం కఠినం. భర్త ఏమన్నాడు అనుకోండి, ఇంకా భార్య కఠినం, ఇంక లేదు, వంట లేదు, ఏమి లేదు. ఒకవేళ భార్య ఏమన్నది అనుకోండి, భర్త ఇక కూరగాయలు, చికెన్ లేదు. ఏందే చికెన్ తేలేదు? ఎందుకో తెచ్చేదా? కఠినం. పిల్లలు కూడా అసలు ఈ మధ్య పిల్లలు, చిన్న పిల్లలు అసలు మన మాట వింటున్నారండి. వాళ్ళు ఎంత కఠినంగా ఉంటారు. అయ్యా రే, ఇది ఆ తల్లి అంటా ఉంటుంది, అయ్యా ఒరే ఈ రోజున కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు, మేకలు దాకపోయా, నేను బాను. కఠినం. అయ్యా పోరా, ఒరే పోరా, నేను బాను. చిన్నగా పోతా ఉంటుంది. ఇక ఏందమ్మా వాడు నా మాట ఆడంటాడయ్యా అంటే కఠినం. పిల్లలకి కఠినం, పెద్దోళ్ళకి కఠినం, భార్య కఠినం, భర్త కఠినం, అందరూ కఠినంగా ఉండే. ఇక మరి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి అమ్మా. బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసి దించునాయన అంటే దిగుద్దా? మనలో ఉన్న కఠినత్వం మొదట మారునుగాక. నేను మాట్లాడిన పాస్టర్ గారు ఆ మనిషితో, నువ్వు ఎన్నేని చెప్పు, అసలు మాట పక్కన కూర్చోవాలన్నా కానీ నాకెంత ఎట్లా ఉంటుందంట, తిమ్మిరిగా అసలు నా పక్కన కూడా కూర్చోబోదు కాదు. ఏందో అసలు ఆ మనిషి, నీకేం తెలుసులే అమ్మ, కఠినంగా వద్దమ్మా అంటే ఎందే, కఠినం. పక్కన కూర్చున్న ఒళ్ళంతా వలపరంగా ఎట్లాగా ఉంటుందంట. ఏమండి, మందిరానికి వస్తూ, ప్రార్థనలో ఏకీభవిస్తూ, బల్లారాధనలో పాలు పొందుతూ, పరిశుద్ధాత్మ అనుభవాలు నింపబడుతూ నీ మనసు అంత కఠినంగా ఉంటే ఇక విగ్రహారాధికుడు మనసు కఠినంగా ఉండడానికి ఇంకేం సందేహం ఉందండి? అయ్యా పలానా మనిషి మామూలుది కదయ్యా, నువ్వు మరి నీ సంగతి ఏందమ్మా? పలానా అన్న అసలు అబ్బే ఏస్ట్, మరి నీ సంగతి ఏంది నాయన? కఠినం. ఇప్పుడు ఈ వ్యక్తి వచ్చి, అయ్యా అమ్మ, నీ భార్య, నీ భర్త కఠినంగా మాట్లాడాడు. వాళ్ళ భార్య ఏమంటుందో తెలుసా? ఇక పోయి పుల్లన్ని కొరికి, ఏమండే ఎందుకంటే ఇంత కఠినం నీకు తెలియదులే, సంపాదించేవాడికి తెలుస్తుంది. సంపాదించేది కాదు బాబు, నీ కఠినతతో మొత్తం మనిషి లేకుండా పోతావు అని
హడావిడిగా భోజనం చేసి హడావిడిగా ఏమంటే సైనికులు పిలిపించి అర్జెంటుగా రాజుగారికి మీరు అందించండి, నేను వెనక గుర్రం వేసుకొని వస్తాను, గాడిద వేసుకొని వస్తానని చెప్పి అబీగయీలు చిన్నగా వస్తూ ఉంది. హడావిడిగా దావీదుని ఎదుర్కొంది. ఇప్పుడు దావీదు అన్న మాట ఒకసారి మీరు చదవండి, అక్కడ 25వ వచనం చదువుమా, గట్టిగా చదువు. నా ఏలినవాడా, దుష్టుడైన ఎవడో భర్త ఎవరో కాదమ్మా, అక్కడ రాయబడిన మాట ఏంటి? దుష్టుడు, పనికి మాలనోడయ్యా. ఎవరి గురించి ఆడదండి భార్య? ఇప్పుడు చదువమ్మా. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలుని నువ్వు లక్ష్య పెట్టద్దు. ఎతను చూడండి, ఇక్కడ గమనించండి మీరు అందరూ. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు. ఏ మనసమ్మ అయ్యింది? మోటితనము. ఇంక చాలు తల్లి. ఏ మనసు? మోటితనము. దావీదు ఎవరి గురించి చెప్తుంది? భర్త. అయ్యా, నా భర్త ఎలాంటి వాడు తెలుసా? పేరేమో నాబాలు. నాబాలు అంటే అందరూ అనుకుంటారా, అబ్బో భలే మంచి బాల్ ఏమోలే, స్పైడ్ బాల్ ఏమో, లేకపోతే మంచి రన్నింగ్ బాల్ ఏమో, కారుకు బాల్ ఏమో అనుకుంటున్నారు అందరూ. కారు కాదు, ఏరు కారు కాదు, అసలు ఏమి లేని బాల్ అయ్యా ఇది. మొరిటి బాల్ ఇది, మొరిటి బాలు. మొరిటితనం. ఏదైనా చెప్పు, మొరిటితనం. మొరిటి వాళ్ళు ఎట్టుంటారు మీకు తెలుసండి? ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. మొరిటోళ్ళు ఎట్టుంటారంటే, ఒక చోటకి మేము కారులో వెళ్తా ఉన్నాం, ఏదో మీటింగ్ మొత్తానికి పాస్టర్లు అందరం బ్రదర్స్ అందరం కలిసి వెళ్తూ ఉంటే ఒక చోట నీళ్లు తాగడానికి ఆపాం. మొరటోళ్ళు ఎలా ఉంటారు తెలుసా? వాళ్ళు పాపం బాటిల్ ఇచ్చారు, నీళ్లు తాగండి అని. బాటిల్ ఇచ్చినప్పుడు ఆ బాటిల్ మరి ఏం చేయాలండి? ఎత్తి తాగుతారు కదా. రే అందవుతాడు. ఇప్పుడు మొరటోడాలి, అది మంచాడు. ఒరే బాబు, బాటిల్ ఉంది కదా, తాగరా బాబు అంటే, ఎట్ట తాగితేనే తృప్తిగా ఉంటుంది అయ్యా. అన్నం పెడతామా? మొరటితనం గురించి చెప్తున్నాను. వాళ్ళ మనసు అలా ఉంటుంది అంతే. అక్క ఇదిగో మంచిగా బండి ఉంది, బండి మీద ఎక్కువ. బండి మీద వద్దులేక నడుచుకుంటా అత్తబో. అక్క ఎక్కువ. ఎక్కనో పా, నడుచుకో. ఇక నడుస్తూనే ఉంటుంది ఆ మనిషి. ఎంత చెప్పినా ఎంతో. ఏమంటారు చెప్పండి? అబ్బా, నీకు ఎంత చెప్పినా ఏందండి ఎవరు మాట్లాడు ఈ మాటకి? అందరూ మౌనం అయిపోయారు. దేవుడు మీ స్వరాలను విప్పడానికి దేవుడు కృప చూపించునుగాక. హల్లెలూయా. మొరటితనం. అక్క, మనందరం దేవుని సన్నిధిలో బాగా ప్రార్థన చేయాలి, గట్టిగా హల్లెలూయా చెప్పండి అన్నాను అనుకోండి, మౌనంగా ఏందక్క? నువ్వు చెప్తే నేను చేస్తానా? చేయను. మొరటితనం. ఇంక నేనేమనుకుంటా, భయంకరమైన మొరటక్కలేకుందే, కనీసం హల్లెలూయా చెప్పమన్నా కానీ చెప్పట్లేదు. అవునా కదండి? మొరటుగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? కఠినంగా మొరటితనంగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అమ్మ అందరూ చప్పట్లు కొడతామా? ఎందుకు చప్పట్లు? వాళ్ళు వాడుకుంటారులే. బాబు వచ్చినప్పుడు భలే వాడుతున్నారా? ఏంది ఆ పాటల? ఇక ఇదే మొరటి వాళ్ళు ఇద్దరుగా మాట్లాడేది. ఏందంటే, అబ్బో ఏంది ఈ మధ్య ఒక తల్లి రావట్లా, లేకపోతే భలే ఉంటుంది మన మందిరంలో. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మొరటితనం చేసే పనులు ఎలాగుంటాయి తెలుసండి? మాట వినరు, మాట వినబుద్ధి కాదు. కూర్చోరా బాబు అంటే కూర్చోడు, నుంచోరా బాబు అంటే నుంచోడు. అంటే వాళ్ళ పద్ధతులన్నీ ఎలాగుంటాయి? మొరటితనముగా. అందుకే అబీగయీలు ఏమంటుందంటే, నా భర్త మొరటోడయ్యా. ఎందుకు మొరటోడు? ప్రార్థన చేయమన్నా చేయడయ్యా మొరటోడు. బైబుల్ చదవరన్నా చదవడయ్యా మొరటోడు. అమ్మ లే ప్రార్థన చేసుకున్నా చేయడయ్యా మొరటోడు. మొరటోడైతే అన్ని పెడదరంగానే ఉంటాడు. మొరటితనం లేనివాడైతే సుమధురముగా కనబడతాడు. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ మనందరం యేసుని కనపడదాం. హల్లెలూయా. మొరటితనం మన జీవితంలో సంపూర్ణంగా తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. మొరటితనం వల్ల నష్టాలు వస్తాయి కానీ ఆశీర్వాదం రాదండి. మొరటితనం అనేది చాలా భయంకరంగా క్రియ చేస్తుంది. ఒకప్పుడంటే ఆ వయసు వేరు, ఆ రోజులు వేరు, ఆ పద్ధతులు వేరు, ఆలోచనలు వేరు. ఇప్పుడు టెక్నాలజీలు మారాయి, పరిస్థితులు మారాయి. ఇప్పుడు మనందరము వైరాగ్యము కలిగి, చురుకుదనము కలిగి దేవుణ్ణి ఆరాధించి బిడ్డలుగా ప్రభు మనల్ని మార్చునుగాక. హల్లెలూయా. చూడండి, ఒకటేం చెప్పాను మీకు,
ఏమండి? చాడీలు. అందరూ చెప్పండి. చాడీలు అందరూ అనండి. చాడీలు అంటే ఏంటి? చిన్నప్పుడు చకోడీలు అందరూ తెలుసు. చాడీలు అంటే ఏంటండి? ఎవరికి తెలియదు కదా పాప. తెలుసా? ఏందమ్మా, తెలుసో తెలీదో ఏదో ఒకటి వాగితే నా బాధ నేను పడతా ఉంటాను కదా. హల్లెలూయా. ఏం తెలుసు ఒకసారి చెప్పండి అమ్మా సాడీలు. ఓకే, రైట్, దాన్ని సాడీలు అంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఆ మనసు మనలో ఉంటే మన దుఃఖము పోదు, ఆరోగ్యము రాదు, క్షేమము ఆ మనసు మనలో దూరమగునుగాక. ఒకటి చెప్తాం చూడండి, చాడీలు చెప్పే దగ్గర మనం ఉంటే మన స్వభావం కూడా చాడీలు చెప్పే వాళ్ళలాగే అయిపోయింది. అవును కదా? ఇప్పుడు ఆరాధించేవాడు చప్ప సౌఖ్యము గాని మూలుగులతో సంతోష గానాలతో దేవుని ఆరాధన చేయుదురుగాక. హల్లెలూయా. 2 మొరిటితనం. ఒకటేం చెప్పానండి? చాడీలు. 2 కఠినం. 2 కఠినం. 3వది మొరిటితనం. కఠినంగా ఉండొద్దు, కఠినంగా ఉండకూడదు మనం. 3వ మాట మొరటితనం. మొరటితనం మనలో ఉండకుండా దేవుడు తీసివేయనుగాక. ఇప్పుడు మాట వింటే కలిగి ఒక్క 2 ప్రయోజనాలు చెప్తాను. టైం అయిపోయింది కనుక ఒక్క 2 మాటలు చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనం. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూ మరణము పొందడని దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య మాట వింటే ఆ వ్యక్తి ఎన్నడూ మరణము కాడు. మరణము అనగా ఏంటి అర్థం చెప్పండి? మనకు తెలిసిన భాషలో చనిపోవడం. అవునా కాదా? ఆత్మీయంగా చనిపోవడం నేను చెప్పేది. శారీరకంగా చనిపోతే ఇంకా మరలా వాళ్ళు అవడం. ఆత్మీయంగా చనిపోతే మరలా అతని స్థితిగతులన్నీ భయంకరమైన దారుణానికి దిగజారుస్తాయి. శారీరకంగా చనిపోయామనుకోండి, అటు నరకానికో అటు పరలోకానికి వెళ్ళిపోతాం, అది పక్కన పెట్టండి. ఆత్మీయంగా మరణిస్తే ఇక ఆ వ్యక్తికి పొర్రపాటున జీవము లేదు, మరణమే శాసనం. ఆత్మీయంగా మరణించకూడదు, ఆత్మీయంగా చచ్చిపోకూడదు, ఆత్మీయతలో ఉండి కూడా వెనకబడిపోకూడదు. ఇప్పుడు దైవజనుడు అంటాడు, యేసు ప్రభువే ఈ మాటల్లో మంచి మాటలు వాడుతాడు. ఏమని తెలుసా? యేసయ్య మాట వినేవాడు మరణానికి పాత్రుడు కాడు. యేసయ్య మాటలు వింటున్న మన కుటుంబాలలో ఎందుకు లోకం నిన్ను ఆకర్షిస్తుంది? యేసయ్య మాటలు వింటున్న నీవు ఎందుకు లోకం వైపు ఎదురు చూస్తూ లోకములో పడిపోతున్నావు? యేసయ్య మాటలు వింటున్న నీవు ఎందుకు ఆత్మీయతలో దిగజారిపోతున్నావు? కారణం ఏంటో తెలుసా? యేసయ్య మాటలు వింటున్నావు కానీ యేసయ్య మాటల ప్రకారంగా నడిపించబడట్లేదు. అందుకే ఆత్మీయతలో మరణం, ఆ మరణం మనకు కలిగితే ఎలా ఉంటుందో తెలుసండి? బ్రతికే ఉంటాం, పాటలు పాడుతాం, చప్పట్లు కొడతాం, అన్నీ ఉంటాయి, కానీ మనలో నిర్జీవమైనటువంటి ఆశీర్వాదాలు కనబడవు, సంతోషముతో కూడిన ఫలాలు కనబడవు. కొన్ని చెట్లు చూడండి, ఆ చెట్లు మనం వేసినప్పుడు చాలా పెద్ద పెద్ద చెట్లు అవుతాయి, కానీ ఆ చెట్లకి ఏమైనా ఫలాలు ఉంటాయా? ఉండవు, పొర్రపాటును ఉండవు, దానివల్ల ప్రయోజనమే ఉండదు. నేను కందుకూరు స్థలం దగ్గరికి వెళ్తే అక్కడ మన ఇంటి దగ్గరే పెద్ద చెట్టు ఒకటి ఉంది. సహోదరుడు ఏమన్నాడంటే, అయ్యా ఈ చెట్టు వల్ల ఒక్క ప్రయోజనము లేదు, అది కాయలు కాయదు, ఇది అలా మంచి చెట్టు అంటానికి లేదు, దీనివల్ల ఉపయోగం లేదు, దీన్ని కొట్టిచ్చేసాయి పాస్టర్ గారు అన్నాడు. అంటే ఉపయోగం లేని మళ్ళీ ఇప్పుడు ఆ చెట్టు అందరూ దాన్ని చెట్టు అంటారు, లేకపోతే ఏమంటారమ్మా మన భాషలో? చెట్టేనా? చెట్టో కాదా? ఇప్పుడు దీన్ని ఏమంటారండి? ఫ్లవర్ అంటారా అంటారా? చెప్పలేదండి, ఏదో ఒకటి మీరు. దీనివల్ల ఫలితం ఉందనుకోండి, దీన్ని చూసి ఆనందపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. ఇది కానీ ఏం ఫలాలు లేకపోయిందనుకోండి, పేరుకు చెట్టే, మందిరానికి వస్తూ ఉంటుంది, బైబిల్ పట్టుకుంటుంది, ప్రార్థన అంటుంది, స్తోత్రం అంటుంది, హల్లెలూయా అంటుంది, కానీ ఏమీ ఉండదు. తన మాట్లాడిన, తన ప్రవర్తించిన ఎప్పుడు ఇబ్బందులతో, సమస్యలతో, కన్యలతో, వ్యాధులతో, ఏంటమ్మా చెట్టు ఇట్టు అయిపోయావంటే ఆ చెట్లో ఆత్మీయత ఏమైపోయిందమ్మా చెప్పండి? దేవుని మాట విని మాటల్లో ఉండే ఆశీర్వాదానికి దూరం అయిపోతా ఉన్నాం. దేవుని మాట
మనల్ని ఫలభరితముగా మార్చునుగాక. యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడుతుంది, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. ఎందుకు? వాడి యందు దేవుడు నిలిచి ఉంటాడు గనుక. ఎక్కడ నా మాటలు ఉంటాయి అక్కడ దేవుడు సంచరిస్తాడు. దేవుని మాట నీ హృదయంలో భద్రపరుచుకోగలిగితే ఆ మాట నిన్ను ఫలభరితముగా మార్చునుగాక. ఆత్మ సంబంధమైన మరణం మన యొద్దకు రాకుండా సజీవులుగా మనం బ్రతుకుదుముగాక. చేతులు పైకెత్తి గట్టిగా ఒక హల్లెలూయా చెప్దాం. ఇంకొంచెం గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దేవుని మాటలో ఉన్న ఆశీర్వాదం మనం అనుభవించుదుముగాక. దేవుని మాటలో ఉన్నటువంటి ఆ అభివృద్ధి మనం చూచుదుముగాక. ఎందుకంటే ఒక సావుకుడు భూమి మీద ఏది పలికితే అది యేసు నామములో ఆశీర్వదించబడాలి. పలుమార్లు దేవుని సన్నిధిలో విశ్వాసుల్ని మీరు ఆశీర్వదించబడుదురుగాక, మీరు దీవించబడుదురుగాక, మీరు ఆరోగ్యవంతులుగా మార్చబడుదురుగాక అని ఎన్ని ప్రకటనలు చేస్తున్నా కొన్నిసార్లు కొందరు ఆశీర్వదించబడుతున్నారు, కొందరు మాత్రం క్షీణించబడడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు అనుకుంటారు మేము బాగానే ఉన్నాం కానీ మా దరిద్రత మమ్మల్ని వెంటాడుతుంది అయ్యా అని. లేదు, ఆత్మ సంబంధంగా నువ్వు చచ్చిపోతున్నావు, గుర్తుపెట్టుకో. దేవుని మందిరానికి వస్తూ కూడా మనము ఒట్టివారిగా ఉండడం అంటే మేలులు అనుభవించని వ్యక్తులుగా మనం ఉండడం వల్ల మన ద్వారా ఇతరులకు అవమానం కలుగుతుంది. అందుకే యోహాను సువార్తలోనే అదే అధ్యాయం 15వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట, మంచి మాట అంటాడు. ఏమన్నా తెలుసా? ఎవడైతే నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడో అప్పుడు వారు నాకు శిష్యులై ఉంటారు. యేసయ్యకు శిష్యులుగా మార్చబడతారు. యేసయ్య సన్నిధిలో అభివృద్ధి పొందేవారిగా మార్చబడతారు. కారణం ఏంటి? ఆయన మాటలో ఉన్న ఆశీర్వాదం. ఈ మధ్యాహ్నం యేసయ్య మాటలో ఉన్న ప్రతి ఆశీర్వాదం మన కుటుంబాల మీదకి దిగవచ్చునుగాక. 2 అదే యోహాను సువార్త 14వ అధ్యాయం 24వ వచనాన్ని చదవండి. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు పొరపాటున 13వ వచనం 23వ వచనం గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి కొంచెం గట్టిగా. హల్లెలూయా. ఏమండి, యేసయ్య మాట ఒకటి మనం ఏం చేయాలట? ఆయన మాటను మనం వింటే మన కుటుంబాల్లో మరణం ఉండదు, ఫలించు అనుభవాలు ఉంటాయి. ఇక్కడ రాయబడుతున్న 2వ మాట ఏంటంటే ఆయన మాట వినే వ్యక్తులుగా మనం మార్చబడితే తండ్రి మనల్ని విస్తారంగా ప్రేమించి విస్తారమైన దీవెనలతో మనల్ని దీవించునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా ఇబ్బందులతో ఉన్నారనుకోండి, నీవు కానీ వారిని బాగా ప్రేమించే వ్యక్తి అయితే నీ దగ్గర లేకపోయినా ఏదో ఒకటి చేసి వాళ్ళ అవసరత తీరుస్తావు. ఎందుకు? వాళ్ళ మీద ఉన్న ప్రేమ నీకు అలాంటిది. హల్లెలూయా. ఒక పక్కనలో ఎందుకురా బాబు నీకెందుకు, నీది చూసుకోవచ్చు కదా అన్న ఆ మనసు పొరపాటును ఒప్పుకోదు. పానిలే మనం ఏదో ఒక హెల్ప్ చేద్దాంలే, పాప మా బిడ్డ ఇలాంటి సమస్య ఉంది, ఇలాంటి ఇబ్బందితో ఉందని ఏదో ఒక రకంగా ఎవడు ఏదైనా అనుకొని అని మనం ఏదో ఒక రకంగా మేలు చేస్తాం. అది ఎంత వాస్తవమో నువ్వు యేసయ్యను ప్రేమిస్తే కరువంతా ఒకవేళ కుటుంబాన్ని ఎలుబడి చేస్తున్నా పరలోకములో ఉన్న నా తండ్రి నిన్ను పోషించునుగాక, పరలోకములో ఉన్న నా తండ్రి నీకు ఆరోగ్యం ఇచ్చునుగాక, పరలోకములో ఉన్న నా తండ్రి దీవెనలతో నిన్ను నింపునుగాక. ఒక మనుషుడికే అంత ప్రేమించే వ్యక్తి మీద అంత జాలి కలిగితే ఇక యేసయ్యని ప్రేమించే వ్యక్తి యేసయ్య వదిలిపెడతాడండి? ఆ వ్యక్తికి ఇంకెంత ఆశీర్వాదాలు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్యని ప్రేమించేవాడైతే యేసయ్య మాట వింటాడు అని యేసయ్య అంటారు. యేసయ్య మాట వినటానికి నువ్వు ప్రయత్నం చేయి. యేసయ్య మాటలో ఉన్న ప్రతి ప్రేమలో ఉండే ఆశీర్వాదాలు నీవు అనుభవించుదువుగాక. ప్రేమ సమస్త కల్మషాన్ని కప్పుతుంది అని అంటాడు. ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది అని అంటాడు. ప్రేమ ద్వారా కలిగే ఆ ఫలాలు గలతీయులకు రాసిన పత్రికలో రాయబడతాయి. ఆ ప్రేమలో ఉండే ప్రతి ఆశీర్వాదం మనము మన కుటుంబం అనుభవించుదుముగాక. ఆ ప్రేమ మన కుటుంబం మీదకి రావాలంటే మనుష్యుని ప్రేమ మనం కోరుకుంటే దేవుని ప్రేమ మనకు దూరం అవుద్ది. మనుష్యుని ప్రేమ కాదండి, దేవుని ప్రేమ మనలో ఉంటే అప్పుడు మనుషులందరి ప్రేమ చెప్పండి మన మీద ఉంటుంది. హల్లెలూయా. అందుకు ఒక మంచి మాట అంటాడు భక్తుడు. ఏమని తెలుసా? యేసయ్యను ప్రేమించే వారిని
వారికి మేలు కలుగుటకై సమస్తము, వాళ్ళకి మేలు కలగడానికి ఏం కలుగుతాయి? సమస్తము. ఇది జరగదు, ఇది రాదు, నీకు అది కుదరదు, నీ వల్ల కాదు అని మనం అనుకుంటూ ఉంటాం కదా. నువ్వు యేసయ్యను ప్రేమించే వ్యక్తివైతే ఏదైతే విరుద్ధంగా ఉందో అదంతా నీ పక్షపుగా మారేటట్లు యేసయ్య చెయ్యునుగాక. మేలు నీకు కలుగుతుంది, కీడు కలగదు. మేలు కలగాలంటే నువ్వు యేసయ్యని ప్రేమించి యేసయ్య మాటను విందువుగాక. మూడో మాట అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 44వ వచనంలో రాయబడిన ఒక మంచి మాట. పేతురు ఈ మాటలు చెబుతూ ఉండగానే వాక్యం వింటున్న వారందరి మీదకి ఏం దిగి వచ్చిందండి? పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఎందుకంటే పేతురు వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ఆ మాటల ద్వారా వారి కుటుంబాలలో పరిశుద్ధాత్మ నింపుదల కలిగాయి. ప్రైజ్ ద లార్డ్. వాక్యం వింటూ ఉండగానే నీ హృదయం రేపబడాలి యేసునామములో. వాక్యం వింటూ ఉండగానే నీ మనసు కదిలించబడాలి. ఇక నేను దేవుని కొరకు బ్రతుకుతాను, నేను దేవుని కొరకు సాక్షిగా జీవిస్తాను. ఇంతకాలం పాపం, రోగం, వ్యాధులు, సమస్యలు, బంధువులు, చుట్టాలు, వాళ్ళు వీళ్ళు అనుకుని వాళ్ళ చుట్టూరు తిరిగాను, ఇక నాకు వద్దు. వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుని మాట వెల్లడిపరచబడుతూ ఉండగా నీ హృదయంలో కలగవలసిన రోషం ఎలాంటిదో తెలుసా? నేను నా ప్రభు కొరకు బ్రతకాలి. ప్రైజ్ ద లార్డ్. నేను నా ప్రభు కొరకు జీవించాలి. ఇంకా లోకం నాలో ఉండకూడదు, ఇంకా లోకాశలు నాలో ఉండకూడదు, ఇంకా లోక ప్రేమ నాలో ఉండకూడదు, ఇంకా లోకపు మర్యాదలు నాలో ఉండకూడదు. దేవుని నేను ప్రేమించాలి, దేవుని కొరకు నేను బ్రతకాలి, దేవుని కొరకు నేను జీవించాలి, దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా నేను పడాలనే తాపత్రయం దేవుని వాక్యం ద్వారా నీ హృదయంలో కలుగునుగాక. అది ఎప్పుడు కలుగుతుందో తెలుసండి? పేతురు వాక్యాన్ని చెబుతూ ఉండగా దేవుని ఆత్మ అక్కడున్న వారందరి మీదకి దిగి వచ్చింది. ఎందుకు? పేతురు మాటలు వారు వింటూ ఉన్నారు. ఆమేన్. యేసయ్య మాట నువ్వు కానీ వింటే నీ కుటుంబం మీద కూడా ఆయన ఆత్మ సంపూర్ణంగా కొమ్మరించబడునుగాక. ఆయన ఆత్మ కొమ్మరించబడిన వ్యక్తి ఎలాగుంటాడు తెలుసా? శరీర సంబంధమైన కార్యాలకు ఎక్కువ చోటు ఇవ్వడు, ఆత్మ సంబంధమైన కార్యాలకే చోటు ఎక్కువ వేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన మాటలు వినేటప్పుడు మనలో ఏం కలుగుతుందంటే భేదాలు కలగవు, కక్షలు కలగవు, కోపం రాదు, అసూయ రాదు, చిరాకు రాదు. అబ్బా ఇంకా ఎంతసేపు చెప్తాడు, ఇంకా ఎంతసేపు కూర్చోవాలా, ఇంకా ఎంతసేపు ఉండాలా, ఇలాంటి చిరాకు రాదు. ఆయన మాటలు వింటూ ఉండగా మన హృదయాలు ఉప్పొంగుతాయట. హల్లెలూయా. కొన్ని వేల మంది అక్కడ వాక్యం వింటూ ఉంటే, పేతురు వాక్యం చెప్తా ఉంటే ఆ వాక్యం వింటూ ఉండగా వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడి 3,000 మంది బాప్టిసం పొందారు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని కనపడుతుంది. హల్లెలూయా. 3,000 మంది బాప్టిసం పొందారంటే ఇప్పుడు ఇంకా ఆ ప్రాంతంలో ఎంతమంది జనం ఉన్నట్టు? ఏందని మాట్లాడరు? ఇక్కడ ఒక 20-30 మంది మనం ఉంటే ఒకరు బాప్టిసం పొందాలంటే ఎంత ప్రయాసపడాలా? అలాంటిది 30 మందిలోనే ఒకరు కూడా బాప్టిసం పొందలేకపోతున్నారంటే ఇప్పుడు లక్షల మంది ఉంటేనే కదా 3,000 మారింది. ప్రైజ్ ద లార్డ్. కొన్ని లక్షల మంది కూర్చొని శబ్దం లేకుండా దేవుని మాటలు పెడ చెవును పెట్టకుండా చక్కగా వింటా ఉన్నారు. హల్లెలూయా. నువ్వు యేసయ్య మాటలు చక్కగా విను, యేసయ్య మాటల కొరకు తాపత్రపడు, యేసయ్య మాట వినాలి. నీ హృదయంలో ఆ మనసు రగులుతూ ఉండగా ఆ వాక్యాన్ని చదవాలని తాపత్రం నీలో కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. పోయిన వారంలో ఒక మంచి మాట చెప్పా. ఏంటో తెలుసా? ఒక సంఖ్య కలిగిన ప్రార్థన విశ్వాస చేస్తా కుటుంబానికి ఆశీర్వాదం అని. హృదయపూర్వకంగా అయ్యా నేను ప్రతిరోజు ఇదిగో ఇన్ని గంటలు ఇన్ని పూటలు ప్రార్థన చేస్తాను అని ప్రార్థన చేసిన వాళ్ళు గత వారంలో ఉన్న వాళ్ళు చేయి పైకెత్తండి. ఎంతసేపు చేస్తున్నారు? సంఖ్య కలిగిన ప్రార్థనేనా? ఇంకేం ప్రార్థన రాజా? హల్లెలూయా. ప్రార్థన నేను 2 గంటలు చేస్తానయ్యా, లేదా 3 గంటలు చేస్తానయ్యా, లేదయ్యా నాకు అవకాశం ఉంటే 4 గంటలు చేస్తాను. సంఖ్య కలిగి నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయండి. ఆమేన్. హలో. 2 గంటలు, ఆ 2 గంటలు ఒక్క అరగంట ప్రార్థన చేస్తే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందండి, ఎంత సంతోషంగా ఉంటుందండి, ఎంత దీవెనకరంగా ఉంటుందండి. మన జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుంది. 1 గంట నువ్వు కన్నీళ్ళతో ప్రార్థన చేస్తే నీ మనసు ఎంత తేలిగ్గా ఉంటుందో నీకు తెలుసా? గంట సేపు 2 గంటలు నువ్వు వ్యవహారం చేసి వస్తే చిరాకు ఏముండవు ఏం కూర, ఎంత టైం అవుతున్నా, ఇంకా లేవలేదు ఈ మనిషి, ఇంకా కూర్చోలేదు, ఆడకపోయింది. ప్రార్థన లేకపోతే కలిగే సనుగులు ఇవి. అవునా కదా?
అదే ప్రార్థన ఉందనుకోండి, ప్రార్థన చేసిన వ్యక్తి అనుకోండి, ఆడ విడిగా మంచిగా తేలిగ్గా హృదయం సంతోషంగా ఉంటుంది. అవతల మనిషి చిరాకు పడుతున్నా, ఎందుకమ్మా అంత చిరాకు, దా ఇద్దరం కలిసి బియ్యం కొడుకుందాం. హల్లెలూయా. కోపం వచ్చిందనుకో ఇక సరువు, ఇక వాళ్ళని కొట్టలేక వీళ్ళని కొట్టలేక ఎవరిని ఏమనాలనక బాదు పిల్లల్ని సరుసుకో, దన్నా ఏందయ్యా కొట్టు, ఏందమ్మా పిల్లల్ని ఈ రకంగా కొడతాను ఏం తల్లా వామ్మో అని అంటే ఆ తల్లి అంటది, ఏం లేదు ఈ పిల్లలు గోల చేస్తున్నారు. పిల్లలు లేక ఎంతమంది కన్నీళ్ళు గారుస్తున్నారు మీకు తెలుసండి. ఈ బుక్కులో చూడండి, స్తోత్ర ప్రార్థన చేసినప్పుడు మీరు గమనించండి, పిల్లలు లేక అల్లాడిపోతున్నారు. మనకి పిల్లలు ఉండి వాళ్ళని దనుకోవడం సరిపోయింది. వాడు తూవంటే చాలు, ఏ ఫట్ వాడు వామ్మా అంటే వాళ్ళ అమ్మ తీసుకుపోయారు, నాయన ఆడమాగురా ఒరే ఈ చాక్లెట్ తినమంటారు, నువ్వా చాక్లెట్ మళ్ళా పోదు, చాక్లెట్ తిన్నా కొడుతుంటమే, వాడు ఏడ్చినా కొడుతుంటమే, వాడు నవ్వినా కొడుతుంటమే. ఏమండి మీకు ఒక్క మాట చెప్తాం చూడండి, పిల్లలు లేక చాలామంది తల్లిదండ్రులు కన్నీళ్ళు కారుస్తూ ఏడుస్తూ ఏమండి అదేదో కొనుక్కొని అది దత్తగా అటు తెచ్చుకుంటున్నారట. ఎంత భయంకరమైన బాధ అది. పిల్లలు లేకపోతే ఆ బాధ వేరుగా ఉంటుంది. పిల్లలున్న మనం వాళ్ళని ఎంత భద్రంగా కాపాడుకోవాలా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలకి మన వాక్యం అనే పాలుతో పెంచి ప్రయోజనకరంగా మన పిల్లలు మనం మార్చుదుముగాక. వాక్యము వింటూ ఉండగానే వారి మీదకి ఆత్మ దిగి వచ్చింది. దేవుని ఆత్మ ద్వారా కుటుంబాలు నడిపించబడ్డాయి. దేశాన్ని చరిత్రలు మారేటట్లుగా ప్రపంచమంతా ఇప్పుడు క్రైస్తవులుగా మారిపోయారు. హల్లెలూయా. దీనంతటికి కారణం పరిశుద్ధాత్మతో వారు వాక్యాన్ని విన్నారు, ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నారు. ఆ వాక్యం వారిని స్వతంత్రులుగా మార్చింది. ఆ స్వతంత్రతే దేశాలు 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 క్రైస్తత్వం విస్తరించేటట్లుగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే నీ కుటుంబం గురించే కాదు, నువ్వు ఎక్కడ స్టార్ట్ చేయాలి, మొత్తం మన మండలం అంతా తిరగాల, తర్వాత జిల్లాలు తిరగాల, తర్వాత రాష్ట్రాలు తిరగాలి, ఆ తర్వాత దేశాలు తిరగాల. అంటే తిరగడం అంటే మీరు తిరగడం కాదు, ప్రార్థనలు అందరినీ జ్ఞాపకం చేసుకోవాలా, కన్నీళ్ళు కార్చాలా. రోజంతా నీ కృపనివ్వండి అయ్యా, వాళ్ళందరిని ఆశీర్వదించండి, ఆ బిడ్డలను ఆశీర్వదించండి. రోగాలతో పిల్లలు అనాథలైపోయి నెమ్మది లేక, తినటానికి తిండి లేక, చిన్న చిన్న పిల్లలండి బట్టలు కూడా లేక చినిగిపోయిన డైరీలు వేసుకొని రోడ్ల మీద తిరిగి అమ్మ కొంచెం అన్నం పెట్టండి నడుక్కుంటుంటే ఎంత వేదనగా ఉంటుందో తెలుసా, ఎంత బాధగా ఉంటుందో. చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలుసండి. తల్లిదండ్రులు కరోనాతో వచ్చి చచ్చిపోయారట, 2 పిల్లలు కందుకూరులో తిరుగుతూ ఉంటారు. ఎంత బాధగా ఉంటుందో తెలుసా. వాళ్ళ బంధువులు ఇంటికి రానియరు, అట్రే వారా బాబు మీ అమ్మ నాన్నలు 2 చచ్చిపోయారు, మీరు రోడ్ల మీద బతకండిరా. ఆ పిల్లలు 2 రోడ్ల మీదకి, ఒకడేమో సొక్క ఉంటే ఒకడికేమో డైరీ ఉండదు. 2 ఇవి కూడా వేసుకొని మొన్న ఎవరు ఈ మధ్య ఎవడు కొత్త టీషర్ట్ ఇచ్చినట్టున్నాడు, ఒక సొక్క జరిపోయింది, టీషర్ట్ జరిపోయింది కింద దాకా. అది వేసుకొని చిన్న గ్లాస్ ఒకటి పెట్టుకొని అడుక్కుంటున్నాడు. ఎంత బాధ కలిగిందంటే పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయండి. వాళ్ళందరి గురించి మనం ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్. మన కడుపు నుండి అన్నం ఇచ్చాడు లేక అల్లాడిపోతున్న వారి కొరకు కన్నీళ్ళు కార్చడానికి. ప్రైజ్ ద లార్డ్. ప్రభువా నాకు ఒక ముద్ద అన్నం ఇచ్చావయ్యా, ఈ అన్నం లేక ఎంతమంది అల్లాడిపోతున్నారు, ఈ తిండి లేక ఎంతమంది కన్నీళ్ళు కారుస్తున్నారయ్యా, వాళ్ళ పరిస్థితులు ఏంటి అయ్యా, వారిని ఆశీర్వదించయ్యా. నువ్వు జ్ఞాపకం చేసుకుంటే వారికి మేలు కలుగుతాయి. నువ్వు కన్నీళ్ళు కలిసి ఒక చిన్న ప్రార్థన చేస్తే దేవుని ప్రార్థన వినడా, దేవుని కన్నీళ్ళు చూడ్డా. వారి కుటుంబం దిక్కులేని వారందరికీ ఎవరు దిక్కట, దేవుడి దిక్కు. మరి నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళందరూ దేవుడి కదా ఆదరించేది. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు మౌనంగా ఉండ మాకు. ఏమండి ఒకవేళ నువ్వు ఎంత పనికి పోయి అలిసిపోయినా కన్నీరు గార్చి, ప్రభువా నాకు మంచి ఆరోగ్యమే నాయన, ఈరోజు పనికి పోయిస్తే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, ఆ కాళ్ళన్నీ తగ్గిపోవాలనుకొని అంత కళ్ళు మూసుకో మాకు. ముందు నీ గురించి కంటే కూడా మన గురించి, ప్రాంతం గురించి, జిల్లాల గురించి, దేశాల గురించి, రాష్ట్రాల గురించి. ఏమండి ఒక పక్క ఈ తెగుల్లో మనం దేవుని కొరకు ఒక ప్రతినిధులుగా, ప్రార్థన పరులుగా, పోరాడే బిడ్డలుగా మనం మార్చబడుదుముగాక. ఇదంతా దేవుని ప్రేమించి ఆయన వాక్యం వినేవారికి కలిగే ఆశీర్వాదాలు. దానికి ముందు మీకు 3 మాటలు చెప్పాను. యేసయ్య మాట వింటే కలిగే ప్రయోజనాలు 3 చెప్పాను. అందరూ తలలు వంచుకొని దేవుని సన్నిధిలో, ప్రభువా నీ మాటల ప్రకారంగా నేను జీవిస్తానయ్యా, నేను కఠినంగా బ్రతకను, చాడీలు చెప్పే జీవితం నాకొద్దు అయ్యా, మొరటితనం నా జీవితంలో ఉండొద్దు, నేను నీ కొరకు బ్రతుకుతాను. అందరూ మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందామా. యేసయ్య మాట వింటే ఫలభరితమైన జీవితం. యేసయ్య మాట వింటే ఆ పిల్లల్ని
దేవుడు ఆస్తికి కర్తలుగా మారుస్తాడు. పేతురు వాక్యం చెప్తూ ఉండగా ఆయన మాటలు వినే వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారట బిడ్డలారా. అందరూ